వెల్కమ్ టు బుజ్జి హోమ్ ఫుడ్స్. ఈరోజు బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునేలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా చికెన్ని మారినేట్ చేయండి. మారినేట్ కావలసిన పదార్థములు కామెంట్ బాక్స్లో పెట్టాను. మారినేట్ అయిన చికెన్ని 2 గంటల సేపు ఉంచండి. చికెన్ మారినేట్ అయ్యేలోపు బిర్యానీకి కావలసిన కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక కడాయితో నూనె వేసుకొని అది కాగనియండి. కాగిన నూనెలో కామెంట్ బాక్స్లో పెట్టిన మసాలాలు వేసి కలపండి. మసాలాలు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపండి. టమాటా ముక్కలు కూడా వేసి మగ్గనియండి. తరువాత అల్లం వెల్లుల్లి మరియు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కారం మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత తిరిగి పుదీనా, కొత్తిమీర కూడా వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి చికెన్ని 2 వైపులా ఫ్రై అయ్యేలా చూడండి. తరువాత చికెన్ ఫ్రై అయిన నూనెలోనే కర్రీని ఫ్రై అయిన చికెన్ పీసులు వేసి కలపండి. కలిపిన చికెన్ను ప్రక్కన పెట్టండి. మరో గిన్నెలో రైస్ని 70% వరకు ఉడికించండి. అన్నం ఉడికిన తర్వాత లోతైన గిన్నెలో రైస్ని సగం వరకు వేయాలి. దానిపైన ఫ్రై అయిన చికెన్ ముక్కలు వేయండి. దానిపై మిగిలిన రైస్ మొత్తం వేయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. దానిపై తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి గార్నిష్కి ఫుడ్ కలర్ వేయాలి. ఫుడ్ కలర్ మాత్రం ఆప్షన్. తర్వాత ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టండి. బరువు లేదా మూత చుట్టూ గోధుమ పిండి పెట్టుకొని 30 నిమిషాలు ఉంచాలి. లో ఫ్లేమ్లో ఉడకనియ్యండి. 30 నిమిషాల తర్వాత గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ.